గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఒకానొక దశలో 1,00,000 వరకు బంగారం ధరలు వెళ్తాయి అంటూ చాలా మంది ఎక్స్పర్ట్స్ అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు ఊహించని స్థాయిలో మారుతూ వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన వాణిజ్య యుద్ధం ప్రకంపనలు యావత్తు ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లను వణికిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలోని స్టాక్ మార్కెట్లలో దాదాపు $6 ట్రిలియన్ సంపద ఆవిరైపోయింది. ఇక భారత్ మార్కెట్లో సైతం సోమవారం ప్రారంభం నుంచి కూడా భారీగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 3,000 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 1,000 పాయింట్లు నష్టపోయింది. భారత్ స్టాక్ మార్కెట్లలో దాదాపు 4% పట్టణముగా ఆసియా స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోతున్నాయి. జపనీస్ స్టాక్ మార్కెట్ అత్యధికంగా 8% నష్టపోయింది. అయితే మార్కెట్లలో నష్టపోతున్న ఈ వేళ బంగారం కూడా పతనం అవ్వటం గమనించవచ్చు. నిజానికి బంగారం ధర స్టాక్ మార్కెట్లలో పతనం అయినప్పుడల్లా పెరుగుతోంది. కానీ ఇన్వెస్టర్లు సైతం బంగారం అమ్మివేసి తమ లాభాలను బుక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లలో ఉన్న నష్టాలను పూడ్చుకునేందుకు బంగారంలో పెట్టిన పెట్టుబడులను ప్రాఫిట్ బుకింగ్ రూపంలో విక్రయిస్తున్నారు. దీంతో బంగారం ధరలు కూడా గడిచిన 3.5 వారాల కన్నా కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లో వచ్చిన నష్టాలను కవర్ చేసుకునేందుకు బంగారంలోని పెట్టుబడులను విక్రయించడం ద్వారా ఇన్వెస్టర్లు కవర్ చేసుకుంటున్నారు. మోతీలాల్ ఓస్వాల్ కు చెందిన మనవ్ మోదీ మాట్లాడుతూ బంగారం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇతర నష్టాలను పూడ్చుకోవడానికి జరుగుతుందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపైన ప్రకటించిన ట్రాన్ఫిట్స్ కారణంగా మార్కెట్లో తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తోంది. ముఖ్యంగా చైనా కూడా ప్రతీకార చర్యలకు దిగుతూ 34% దిగుమతి సుంకాలను విధించింది. దీనికి తోడు రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ పైన నియంత్రణ చర్యలను అమలు చేస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. ఇది ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు ఒక పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అసలు రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇవి అత్యంత తక్కువ మొత్తంలో భూమిపైన లభిస్తూ ఉంటాయి. ఈ లోహాలతో స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, మిసైల్స్, విండ్ ట్రాన్స్పోర్ట్స్, సోలార్ ప్యానెల్స్, ఫైబర్ విండ్ ట్రైబర్లు, సోలార్ ప్యానెల్స్, ఫైబర్ ఆప్టిక్స్ తయారు చేస్తారు. చైనాలో మొత్తం 17 రకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లభిస్తాయి. వీటితో అనేక రకాల ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తారు. ఇప్పుడు ఈ ఎగుమతుల కోసం చైనా నియంత్రణలు విధించే అవకాశం ఉంది. యావత్తు ప్రపంచంలో 60 నుంచి 70% రేర్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్ చైనా నియంత్రణలో ఉంది. దీనివల్ల గ్లోబల్ సప్లై చైన్ విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, డిఫెన్స్ పరిశ్రమలకు రా మెటీరియల్స్ కొరత సైతం లభించే అవకాశం ఉంది. ధరలు భారీగా పెరిగే వీలుంటుంది కూడా. అయితే అంతర్జాతీయ మార్కెట్లోని కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్లో బంగారం ధర దాదాపు 3% తగ్గిపోయింది. దీనికి తోడు MCX గోల్డ్ ఫ్యూచర్ జూన్ డెలివరీకి సంబంధించి స్టాక్ మార్కెట్లలో బంగారం విలువ 88,000 రూపాయలకు పతనమైంది.